ప్రియమిత్రులకి నమస్తే అండి. ఏవండీ, ఏదైనా ప్రమాదం గాని, సంఘటన గాని జరిగితే నుదుటి గీత తలరాత అంటుంది మా ఆవిడ. కాదు, అలా కాదు. అందుకు కారణం మన తప్పులే ఎక్కువగా ఉంటాయని చెప్తాను నేను. మీరేమంటారో తెలియజేయండి. ప్రమాదం అంటే అకస్మాత్తుగా అనుకోకుండా జరిగేదే ప్రమాదం అండి. దాన్నే ప్రమాదం అంటారు. మరి అందుకు కారణం అక్కడున్న అపసవ్య పరిస్థితులు, అంటే అన్‌సేఫ్ కండిషన్స్. కొంత కారణమే అండి. కొంతే కారణం. కానీ మన తప్పులు, అంటే అన్‌సేఫ్ యాక్ట్స్, మనం చేసే తప్పులు ఎక్కువ కారణాలవుతాయి. అందుకే మా సేఫ్టీ ప్రొఫెషన్‌లో ఈ అన్‌సేఫ్ కండిషన్స్ 30% అయితే, అన్‌సేఫ్ యాక్ట్స్, మానవ తప్పిదాలు 70% అని చెప్తుంటారు. నడుస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు పరిస్థితులు గమనించాలి. అక్కడ ఎలా ఉన్నాయి, ఏంటి, అంటే ఏమైనా అడ్డున్నాయా, అడ్డంకులున్నాయా, లేతే నేల ఏమన్నా జారుడుగా ఉందా, ఏదో తడి వల్ల గానీ, దేనివల్లైనా గానీ జారుడుగా ఉందా, లేకపోతే మన మైండ్, ముఖ్యంగా మన మైండ్ ఏదైనా డైవర్షన్, ఎక్కడో ఆలోచనలో ఉంటాం, నడుస్తుంటాం. ఇప్పుడు రోడ్ల మీద కూడా వెళ్ళేటప్పుడు చాలా ప్రమాదం గదా! మనం ఎక్కడో ఆలోచనలో ఉండి, ఇప్పుడు ఫుట్‌పాత్‌లు ఏమి లేవు గదా! రోడ్ల మీద నడవాలి. మరి ఆ వెహికల్స్ కూడా అలాగే ఎక్కడో ఆలోచిస్తూ, లేకపోతే ఓవర్ స్పీడ్‌లోనో, లేకపోతే తాగి ఫోను మాట్లాడుతూ నడుపుతారు. కొట్టేస్తారు గదా! అది మరి అనుకోకుండా జరిగే ప్రమాదం. కానీ అక్కడేంటంటే వాడి తప్పులు ఎలానో ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వెనక, ముందు వెహికల్స్ వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. అలాగే మనం ఎక్కడ నడిచేటప్పుడు, మామూలుగా కాలినడకన వెళ్ళేటప్పుడు కూడా చూసుకోవాలి. చుట్టుపక్కల పరిస్థితులు చూసుకొని అప్రమత్తంగా, అంటే జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఆహ్, ప్రమాదాలు మనం తప్పించుకోవచ్చు. అయితే తలరాత, నుదుటి గీత అని మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, ప్రమాదాలు జరుగుతాయి గదా! ఆగవు కదా! నేను చివరాఖరికి చెప్పేదేంటంటే, మనం ఏదైనా పని చేసేప్పుడు, నడిచేటప్పుడు ఆహ్, ఏం చేసినా అక్కడున్న పరిస్థితులు గమనించండి. అలాగే మైండ్ ఎక్కడో ఆలోచించకుండా చేసే పని మీద, అంటే ఏ పని చేసినా, నడిచినా, ఏ పని చేసినా దాని మీద దృష్టి పెట్టండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ప్రమాదాలు నివారించొచ్చు. అవునా కాదా? మరి ఈ విషయం మీరు అవునంటే ఆహ్, ఈ వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేసి, అవగాహన కోసం షేర్ చేసి, నా రాణా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరి మరో మంచి వీడియోతో, ఇలా ప్రజలకు ఉపయోగపడే వీడియోతోటి మళ్ళా మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.